అనంత సాయి కృష్ణ గారి 1 డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి. అనంత సాయి కృష్ణ గారు, మీరు స్పిరిచువల్ జర్నీ అంటారు, కొంతమంది డివోషనల్ జర్నీ అంటారు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా భగవంతుడితో మమేకమై పూజలు, హోమాలు, మరికొంతమంది ఏంటంటే హోమాలు పూజలు చేసిన నిత్యం దీపారాధన చేసి భగవంతుడిని స్మరించుకున్న మా కష్టాలు తొలగట్లేదు, ఎప్పుడు ఇంకా భగవంతుడికి మా మీద కనికరం కలుగుతుందని చాలా మంది ఆ సందేహంలో కూడా ఉంటారు. సో అలా బాధపడుతున్న వాళ్ళకి మీరు చెప్పే సలహాలు, సూచనలు ఏంటి? భగవంతుని దగ్గరికి ఎందుకు వెళ్తారండి? కొంతమంది మనశ్శాంతి కోసం వెళ్తారు, కొంతమంది భగవంతుడి దగ్గరికి వెళ్తే కష్టాలు పోతాయన్న భావంతో వెళ్తారు. ఇప్పుడు భగవంతుని దగ్గరికి వెళ్తే కష్టాలు పోతాయని మీరు నమ్ముతున్నారు, మీరు ఏం చేస్తే ఆ కష్టాలు వచ్చాయని నమ్మట్లేదు. ఇప్పుడు చూడండి, మనకే ఇంత జ్ఞానం ఉంటే ఆ భగవంతునికి ఎంత జ్ఞానం ఉండొచ్చు. ఇప్పుడు మనము 10 మందిని బాధ పెట్టి, శారీరకంగా మానసికంగా బాధ పెట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి హుండీలో వేస్తే ఆ భగవంతుడు మన కష్టాలు తీరుస్తాడనేది భ్రమ అండి. అది దేవుడు చెప్పేది ఒకటే, నేను ఏదైతే చెప్పానో ఆ ధర్మాన్ని పాటించి నీ కష్టాలు తీరుతాయి అంటారు. భగవంతుని పూజించడం వల్ల మీ కష్టాలు అనేవి 1% కూడా తీరవండి. సరే, తీరుతాయి. ఎప్పుడు తీరుతాయి అంటే మీరు భగవంతుడిని పూజిస్తూ భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటించినప్పుడు మీ కష్టాలు తీరుతాయి. సరే, ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు చూడండి, పీస్ ఆఫ్ మైండ్తో ఉంటాడు, అక్కడ ఎటువంటి ఆలోచనలు రావు. అదే ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత చూడండి, మరి ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. నా ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగలేదు, నా హెల్త్ బాగలేదు, నా రిలేషన్ బాగలేదు. యద్భావం తద్భవతి. మనము పూజ చేసే శ్రీకృష్ణుడే చెప్పాడు, యద్భావం తద్భవతి. నీవు ఏదైతే ఆలోచన చేస్తావో అదే విధంగా నీ జీవితం రూపాంతరం చెందుతుంది. అక్కడ మాత్రము ఈ శ్లోకం చెప్పిన శ్రీకృష్ణుని పూజ చేస్తున్నాము, మరి బయటకు వచ్చేసి నా కష్టం, నష్టం, నా బాధ అని మళ్ళీ ఆలోచన చేస్తున్నాము. మరి దానికి మూలం ఎక్కడ పడిందంటే మనలోనే. మళ్ళీ దానికి ఓవర్కమ్ చేసుకోవాల్సింది ఎవరంటే మనమేనండి. వీటికి భగవంతుడికి ఏం సంబంధం ఉంది? అక్కడ సంబంధం లేదు. ధర్మాన్ని పాటించు, అప్పుడు భగవంతుడు నీ తోడు ఉంటాడు. రీసెంట్గా మేము ఒక షూట్ కోసం మంత్రాలయం వచ్చాం. అక్కడ రాఘవేంద్ర స్వామి చాలా ప్రాముఖ్యత. అసలు మంత్రాలయం అనగానే రాఘవేంద్ర స్వామి గుర్తొస్తుంటారు. చాలా మందికి సినిమాల్లో చూసిన తర్వాత, ప్రభాస్ గారి సినిమా చూసిన తర్వాత ఒక మంత్రాలయం, ఒక రాఘవేంద్ర స్వామి అలా కూడా కొంతమందికి తెలుసు. అటు కర్ణాటక బోర్డర్ నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగు వాళ్ళు, అసలు మతంతో, భాషతో సంబంధం లేకుండా అందరూ వచ్చి ఆ ఆలయంలో భగవంతుడిని ధ్యానిస్తున్నారు. అక్కడ చరిత్ర తెలుసుకుంటే రాఘవేంద్ర స్వామి అక్కడే సమాధి అయ్యారు, జీవ సమాధి అయ్యారు. సో శివైక్యం చెందారని కూడా అంటూ ఉన్నారు. అంటే ఆ ప్లేస్లోకి వచ్చి, అంటే ఆలయంలోకి మామూలుగానే గర్భగుడిలో దండం పెట్టుకుంటాం, కానీ ఎక్కడైతే జీవ సమాధి అయ్యారో ఆ ప్లేస్లో కూడా దండం పెట్టుకున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా, వేరే వేరే రాష్ట్రాల నుంచి, కంట్రీస్ నుంచి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ భగవంతుడు ఉన్నాడు, ఎక్కడో ఒక ప్లేస్లో భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతూ ఉన్నారు. ఈ రాఘవేంద్ర స్వామిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, అసలు మనుషుల మెంటాలిటీస్ ఇప్పుడు చూస్తే, ఒకప్పుడు మంచి కోసం, దేవుణ్ణి స్మరించడం కోసమే, దేవుళ్ళలో ఐక్యం అవడం కోసమే చనిపోయిన సందర్భాలు కూడా చూసాం, చాలా చరిత్రలు ఉన్నాయి. ఇప్పుడు అసలు ఎంతమంది భగవంతుడు ఉన్నాడు అని బిలీవ్ చేస్తున్నారు అసలు యాక్చువల్లీ? ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు మంత్రాలయం గురించి మాట్లాడారు కదా, మంత్రాలయంకి వెళ్తే నా కష్టాలు తీరుతాయి, నా బాధలు తీరుతాయని వెళ్తున్నారు కదా. వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మీరు అక్కడ దండం పెట్టుకొచ్చిన తర్వాత నాకు ఏది జరిగినా రాఘవేంద్ర స్వామి చూసుకుంటాడనే మెంటాలిటీతో అక్కడికి వెళ్ళారు కదా. మీరు వచ్చిన తర్వాత కూడా అదే మెంటాలిటీతో ఉండండి. అంటే ఇక్కడ యద్భావం తద్భవతి. నీకు ఏదైనా కష్టం వచ్చినా రాఘవేంద్ర స్వామి తీరుస్తాడన్నప్పుడు ఏమవుతుందంటే నీ మైండ్లో అదే రన్ అవుతుంది. నీకు ప్రాబ్లం వచ్చినా కూడా నువ్వు దాన్ని అప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటావంటే, సర్లే వస్తేరా అని రాఘవేంద్ర స్వామి చూసుకుంటాడు, టేక్ ఇట్ ఈజీ. తర్వాత నష్టం జరిగింది, వస్తేరా అని, నాకు ఆ భగవంతుడు నా వెనక, ఆయన తీరుస్తాడు. అంటే అక్కడ నీ మొత్తం నీ భారాన్నంతా అక్కడ దేవుడి పైన వేసేవాడు. యద్భావం తద్భవతి. అంటే మనం మాట్లాడుకున్నాం కదా, యూనివర్స్ అనేది నీ ఆలోచనలకు ఉన్నటువంటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది. నీకు కష్టాలు వస్తే ఆ భగవంతుడు తీరుస్తాడని నమ్ముతున్నావు కాబట్టి నిజంగా కష్టాలు మీకు తీరుతాయండి. కానీ మనుషులు ఏం చేస్తారంటే, ఈరోజు మంత్రాలయంకి వెళ్ళి ఉదయం 6 గంటలకి దర్శనం చేసుకొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు కష్టాలు వచ్చాయి, నేనేమో ఒక వారం కింద వెళ్ళి రాఘవేంద్ర స్వామిని మొక్కుకున్నాను, అయినా కష్టాలు తీరట్లేదంటే, నువ్వు నమ్మావు కదా కష్టాలు తీరుతాయని, నన్ను నమ్మావు కదా, అదే నమ్మకంతో ఉండు, నేను తీరుస్తానని భగవంతుడు చెప్తున్నాడు. బట్ మనిషి ఏం చేస్తున్నాడు అంటే, టెంపుల్లో ఉన్నంత వరకు దేవుడి పైన భక్తి, ప్రేమ ఉంటుంది. టెంపుల్ బయటకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత దేవుని పైన భక్తి, ప్రేమ ఉండదు, మరి సమస్యలపైనే పోరాడుతూ ఉంటాడు. కాబట్టి నీకు ఉన్నటువంటి కష్టాలకు భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు. సో ఇప్పుడు ఒక భగవంతుడిని స్మరించుకోగానే కష్టాలు తీరిపోతాయని వాళ్ళకి కులదైవం అని నమ్ముతూ ఉంటారు. అవునండి. వాళ్ళని ఏ విధంగా చూడాలి యాక్చువల్లీ? అదే నమ్మకం అండి. ఇప్పుడు మన పూర్వీకులు కూడా చూడండి, సరే ఇప్పుడు చాలా మంది తిరుపతికి వెళ్తూ ఉంటారు, వెళ్ళేకి టైం లేదనుకోండి, పల్లెటూరులో ముడుపు తీసిపెట్టు, నీకు వీలున్నప్పుడు వెళ్ళంటారు. అంటే ఇక్కడ చూడండి, దాన్ని అనుకుంటాం కానీ అది మన మైండ్లో బలంగా నమ్ముతున్నాము. అంటే యద్భావం తద్భవతి. నీకు ఇప్పుడు కష్టం వచ్చింది, ముడుపు తీసి పెట్టావు అంటే ఇది ఆయనకి చెల్లించాను కాబట్టి నా కష్టాలు తీరుతాయి. యద్భావం తద్భవతి, తీరిపోతాయి. చాలా మంది నా ముడుపు తీసి పెట్టిన తర్వాత నా కష్టాలు తీరుతాయి అంటారు. అంటే నీ భారం అక్కడ దేవుడి పైన వేసావు.
నువ్వు నమ్ముతున్నావు అంటే నాకు కష్టాలు వస్తే వెంకటేశ్వర స్వామి తీరుస్తున్నాడు, యద్భావం తద్భవతి. ముడుపు తీసి పెట్టాను, నా పనులు బాగా అయిన తర్వాత వెళ్ళానికి మొక్క చెల్లించుకుంటున్నాను. అంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే నీ ఆలోచనలపైన డిపెండ్ అయి ఉంటాయి. ఆ భగవంతుడు నన్ను కాపాడుతాడని నువ్వు బిలీవ్ చేస్తే, నమ్మితే నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. నేను ఉపవాసాలు ఉండి దీక్షలు చేసిన, హోమాలు చేసిన, నా జీవితం ఇలాగే ఉందంటే యద్భావం తద్భవతి. నువ్వు అన్ని చేసినా కూడా నీ నష్టాన్ని, నీ కష్టాన్ని నువ్వే కోరుకుంటున్నావు కాబట్టి నీ లైఫ్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, మా డీటెయిల్స్ తెలియచేయండి. ఆన్లైన్ క్లాస్ అనేది ఎవరి సండే ఉంటుంది, ఆఫ్లైన్ క్లాస్ అనేది మంత్లీ 1 డే ఫుల్ సెషన్ ఉంటుంది. ఓకే. ఆరోగ్యపరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, రిలేషన్స్ పరంగా కావచ్చు, స్పిరిచువల్ జర్నీ కొత్తగా స్టార్ట్ చేయాలి, ఉన్న సమస్యలు లేకుండా హ్యాపీగా సంతోషాన్ని లీడ్ చేయాలనుకుంటే మాత్రం స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అనంత సాయి కృష్ణ గారి 1 డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి.